హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందులసాగర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే మనము అందరు వడియాలు పోసుకుంటారు. ఎండ పోతాయి ఇంకా కదా, ఇవాళ రోహిణి కార్తీ. సో తొందరగా పని చేసుకున్న వడియాలు పోద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రవ్వ వడియాలు పోస్తాను. ఎన్ని వాటర్ ఎంత రవ్వ చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి కేజీ రవ్వ అనమాట. ఇది కట్ చేసుకున్నాను, బొంబాయి రవ్వ కట్ చేసి కొలత తీసుకున్నాను అనమాట. దీంతో 1.5 అయిందనమాట. దీంతో మేము కేజీ లోటని తెచ్చినాం, మనకి కేజీకి తక్కువ ఉంటుంది అనమాట. ఇది కేజీ రవ్వ. సో దీంతో కొలిస్తే 1.5 అయిందనమాట. దానికోసం నేను 1 రవ్వ ఉంటే 7 వాటర్ వేసుకోవాలి. దాని లెక్క ప్రకారం 1.5 కదా, నేను 10 లోటల వాటర్ వేసుకున్నాను. సో గిన్నె పెట్టేసుకున్నాం, స్టవ్ మీద కింద పెట్టినాను. ఇంకా ఇక్కడ పక్క నుంచి ఏమవుతుందంటే బాగా గాలి వస్తుంది అనమాట. అందుకోసమని ఇట్లా పక్కకి స్టవ్ ఆన్ పెట్టేసుకున్నాను, ఆన్ చేసేసుకున్నాం. ఇంకా ఫుల్ గాలి. ఇంకా మామిడికాయ వరుగులు చేసినాను. సో మొన్న నైట్ కట్ చేసుకున్నాం, ఇవన్నీ వరుగులు చేసినాను. తర్వాత మిక్సీ పడతాను, ఇంకా కొంచెం ఎండాలన్నమాట. నిన్న ఒక రోజుకి ఇట్లా అయిపోయింది. ఇట్లా పీల్ చేసుకొని మిక్సీ పట్టి పౌడర్ దాచుకున్నామంటే ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు. సో శ్రావణ మాసాలకి చక్కగా శుక్రవారం అమ్మవారికి పులిహోర రెడీ అవుతుంది మామిడికాయది. సో ఇక్కడ బియ్యం ఇవి కూడా బియ్యం రెడీ చేసుకున్న బియ్యం వడియాల కోసం. అవి రేపు, ఇవాళ మాత్రం ఇవి పెడతాను. ఎండ మండిపోతుంది, 1 గంట సేపట్లో టగడ కదా. ఇవి స్పూన్తోనే వేయడం కదా, ఫాస్ట్గా అయిపోతాయి. కాకపోతే అవి పోయడమే కష్టమవుతుంది, పావులతో పోసేటి. ఇంకా గిన్నె పెట్టేసుకుందాం మనం స్టవ్ మీద. అమ్మ ఎవరు లేరు మనకి కాబట్టి మనమే తీసుకుంటున్నాం వీడియో. ఎవరు వాళ్ళు నిద్రలో ఉన్నారు, ఒకరేమో వెళ్ళిపోయినారు కాలేజీకి. కానీ నేనే దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ అన్నమాట, ఉప్పు వేసేసిన. ఇంకొంచెం తక్కువ వేసినాము, ఉప్పు అయితే తినలేము మనం. సో మూత పెట్టేసుకున్నాం. ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలాంటి పండి ఉంటే మంచి టేస్ట్ ఉంటాయి, కలర్ కూడా బాగుంటుంది. కానీ సో ఒక 4 వెళ్ళినాయి అనమాట. సో ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 15 అవుతాయి. ఇంకా జీలకర్ర మిక్సింగ్ దంపేసుకుందాం 2 కలిపేసి. ఇది ఓమేమో వేద్దాం అనమాట. ఈ జీలకర్ర వేస్తే డైరెక్ట్ ఏమైందంటే పగుళ్ళు ఇస్తాయి అనమాట పాపడాలు. ఎండినప్పుడు పలచగా వేస్తాం కదా మనం, దానికోసమని గ్రైండ్ చేసి వేసుకోవాలన్నమాట. ఇంకా వామనేమో డైరెక్ట్ వేసేద్దాం. ఇదేమో వంట సోడా, వేయకపోయినా పొంగుతాయి మనము. సో వేయాలని ఏం లేదు, ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనము చేసేది బొంబాయి రవ్వ కదా, అది ఆల్రెడీ పొంగుతూ ఉంటుంది. దానికి కాంబినేషన్ మనం ఏంటంటే ఇవన్నీ సగ్గు బియ్యం తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కేజీ సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నాను. సో ఇవి ఆ నీళ్లు మసిలినప్పుడు వేసేద్దాం. ఇంత మెత్తగా అయిపోయినాయి. సో టేస్ట్ అంతా వీటితోనే ఉంటుంది అనమాట. ఇంకా రండి మనం దంపేసుకుందాం. ఇవి రోట్లో నూరేసిన కచ్చపచ్చ చాలా రోజుల తర్వాత. పక్క నుంచి గాలి వస్తుంది, లేకపోతే బాగానే. ఇక్కడ కట్టెను కట్టేసేయాలి, కాకపోతే ఇక గాలి ఆడట్లేదు కానీ తీసిన. ఇక్కడ కట్టెను పాడైపోయింది, కొత్తది ఉంది, ఎక్కిచ్చేద్దాం. ఇంకా వర్షాలు పడేసరికి ఎక్కియాలి. ఇంకా ఇప్పుడు కొంచెం లైట్గా స్టార్ట్ అవుతుంది కదా మరగడం. ఇవి వేసేద్దాం. కొంచెం మెత్తపడ్డాక అప్పుడు వేసుకుందాం. కలపాలి, ఇవి డేంజర్ అవుతాయి అన్నమాట కలపకపోతే. కారం వేసేసుకుందాం. చిన్నగా స్టవ్ పెట్టేసుకొని సగ్గుబియ్యం ఉంటుంది సిమ్లో పెట్టేసుకొని మెల్లగా వస్తాము. ఏమి ఓరి మా ఓరియకు కష్టమవుతుంది, ఏమో చేస్తుంది. గిన్నె పెట్టాము, కొంచెం చిన్నది అరుస్తాను.
ఏం కావాలి నేను ఇంకా కలుపుకుంటూ ఉండాలి. ఫుల్గా పెట్టేసిన నిప్పుతూ ఉంది. ఫస్ట్ పోసేటప్పుడు మనం చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ మంటను. మధ్య మధ్యలో సగ్గు బియ్యం గింజలు కనపడుతున్నాయి చూడండి, అవి మొత్తం ఇప్పేసినాయి కదా, ఇట్లా అని ఉడుకుతాం. కొంచెం చిక్కబడ్డాక మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవాళ అస్సలు రోహిణి కార్తీ కదా, ఎండే లేదు అసలు, మబ్బు చేసింది కాబట్టి మనం ఇక్కడే వేసేసుకున్నాం. చక్కగా కవర్ వేసేసి కూలర్ పెట్టేస్తే ఫుల్గా ఎండిపోతాయి అంతే. మనం పైకి ఎక్కక్కర్లేదు. ఇవాళ మన అదృష్టం బాగుంది. ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుందాం. ఒకటి బాటిల్ దొరికింది, థమ్స్అప్ బాటిల్ ఆడుతుంది. అది ఇంకా చిక్కబడింది చూడండి. ఇంకా కొంచెం అయితే ఒక 2 minutes ఉడికిస్తే సరిపోతుంది. వాన పడుద్ది వాతావరణం, మబ్బు మబ్బు ఇట్లా. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇట్లనే ఉండాలి. ఇంకా మరీ ఏమైందంటే మరీ దగ్గర పడుద్ది అనుకో, ముద్దలు అయిపోతాయి. మనం పోసేసరికి ఆపేసుకుందాం. ఇంకా స్టవ్ కట్టేద్దాం. ఇంకా కవర్ వేసి ఇంకా వేద్దాం, సరిపోతుంది. ఇంకా చల్లారిందనుకో తిక్కగా అవుతుంది అనమాట. మూత పెట్టేసి కవర్ వేసుకుందాం. గిన్నెలో పోసుకుని టక్క వేసేద్దాం. అనుకో ఇక్కడ వేసుకున్నాం అనమాట కవరు. మనం పోస్తా జరుపుకోవచ్చు అనమాట. ఒక పక్క నుంచి వేసేద్దాం. ఇంకా ఉన్నాయి కవర్స్, బాధ లేదు ఇంకా మనకి. అంతే, ఇక మనం స్ప్రెడ్ చేయొద్దు వాటిని. అవే జరుగుతూ ఉంటాయి. అయితే కంప్లీట్గా పెట్టేసినాం మనం. ఇట్లా కొంచెం మందంగానే వస్తుంది. మన సగ్గుబియ్యం అట్లా పలచగా వెండిని అంటే అది అయిపోతాయి అన్నమాట. ఎంత ఫాస్ట్గా వేసేసినాం, లేకపోతే ఇక గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇవేమో మా డాలీ వేసింది, నేను అది సరిపోదేమో కావచ్చు అనుకొని ఇద్దరం వాళ్ళు వేస్తే సరిపోతుంది. కాకపోతే సరిపోదు కావచ్చు మమ్మీ, నువ్వు వేరే తీసుకోమంటే ఇది వేసుకున్నది. సో ఇట్లా ఒకదానికే సరిపోవు, ఇక్కడి నుంచి మనకు గాలి బాగా వస్తుంది. అందుకోసం అని ఇట్లా వేసేసిన. ఎండని ఎన్ని రోజులైనా ఎండుతాయి. సో నైట్ తీసి ఇంట్లో పెడతాం. నైట్ వరకు కొంచెం మాడిపోతాయి. ఎండ కొట్టిందంటే ఇక్కడైనా సరే మాడిపోతాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీ జ్యోతి కంజూర సగర. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. టిన్ అక్కడక్కడ కనపడుతున్నాయి సగ్గు బియ్యం గింజలు. ఓకే, ఇప్పుడు మనం వంట చేసుకోవాలి. ఇంకా బెండకాయ ఫ్రై చేయాలి. రైస్ అయితే అయిపోయింది, చార్జ్ చేస్తే కథం అవుతుంది. బాయ్, థ్యాంక్ యూ.